హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఇది మేము ఇది విలేజ్‌కొచ్చినప్పుడు అన్నమాట. తీసిన అండ్ అనమాట. సో, మీకేదైనా మీ యాక్చువల్‌గా ఊర్లో ఉన్న మంచి పిల్లలకి మెమోరీస్ ఏదైనా ఎక్కువ ఉంటే గనుక కింద మా కామెంట్ ఆకాంక్షకైతే సెక్షన్‌లో ఎక్కువ కామెంట్ చేయండి. పెట్స్ అన్నా, థాంక్స్ ఫర్ లేకపోతే వాచింగ్. చిన్న చిన్న బేబీస్ అన్నా చాలా ఇష్టం. ఇక్కడ గూడా ఎక్కడైనా డాగ్స్ గాని ఏమన్నా కనిపిస్తే చాలా ఇష్టంగా ఆడుకుంటాడనమాట. సో, ఊళ్ళో ఫస్ట్ టైమ్ వాడు ఎళ్ళడం అక్కడికి. సో, చిన్న దూడ ఉంటే మాది అది దాంతో ఆడుతున్నాడనమాట. కొంచెం భయపడుతూ, కొంచెం ఆడుతూ ఈవెన్ ఇంటి దగ్గర చిన్న చిన్న పప్పీస్ ఉంటే వాటితో కూడా ఆడడానికి వాడికి భయం ఉండదనమాట. మా అమ్మ ఊరికే చూస్తూ ఉంటది. ఎందుకంటే చిన్న పిల్లలు గదా! ఎక్కడైనా కరుస్తాయేమో అని చెప్పి. కానీ వాడికైతే అస్సలుండదు. చిన్నప్పటి నుంచి కూడా ఎవరిదైనా పెట్ డాగ్స్ వచ్చినా కూడా చాలా ఇష్టంగా ఎళ్ళిపోయేవాడనమాట వాళ్ళ దగ్గరికి. బట్ ఇంటి దగ్గర పెంచుకోవడానికి ఏంటంటే అది యాస్ ఆఫ్ నౌ కొంచెం అది కష్టమే. సో, కాకపోతే అప్పుడప్పుడు ఒక ఫిష్ అయితే కొనిచ్చామనమాట. అది ఉంటది ఇంట్లో. ఆహ్, అలాగే ఇంతకుముందు చిన్న చిన్న కోడిపిల్లలు గూడా కొనిచ్చాము. అవి కూడా కొన్ని రోజులు పాపం బానే ఉన్నాయి. తర్వాత ఇంక మనం మెయింటైన్ చేయలేమని జెప్పేసి ఇచ్చేస్తే పాపం అవి చచ్చిపోయాయన్నమాట. మా దగ్గర ఉన్నంత సేపు చాలా సేఫ్‌గా ఉన్నాయి. సో, ఆడుతున్నాడన్నమాట. ఇవన్నీ ఇష్టం వాడికి. ఆహ్, ఇక్కడేంటంటే ఇంట్లోనే ఉండడం పిల్లలకి ఒకలా ఉంటది. అండ్ అక్కడేంటంటే బాగా ఇంకా బయట ఎళ్ళొచ్చు, బయటకెళ్ళొచ్చు. సమ్మర్ ఇంతకుముందు హాలిడేస్ ముందు ఎళ్ళినప్పుడు కూడా వాడు చాలా ఇష్టంగా తిరిగాడన్నమాట. సో, వాడికి శ్రీయాంష్‌కైతే వాళ్ళ అమ్మమ్మ దగ్గరే ఉన్నాడు. మేము వీడిని తీసుకొనొచ్చామనమాట. ఇది మా మావయ్యది. ఈ ప్లేసు తర్వాత మా డ్యాడీ తీసుకొని ఇక్కడ గేదెలు అన్నీ ఉంటాయన్నమాట. సో, అక్కడికొచ్చాము. ఆహ్, అండ్ ఇది పండగ ముందు. సో, అప్పుడే ఇది మనకి గుమ్మడికాయ అంటారు కదా! మంచి గుమ్మడికాయ. అది వచ్చింది. అలాగే అరటిగెలొచ్చింది. అండ్ అక్కడ జాంకాయ ఉంటే అది కూడా తీసుకొని కోసిచ్చారనమాట. సో, అసలు మావిడికి కాదు మాకు కూడా చాలా ఏంటంటే ఊళ్ళో ఉంటే అదొక డిఫరెంట్ హ్యాపీనెస్. అక్కడ ఆల్‌మోస్ట్ మనకేంటంటే మనం ఏదైనా పని చేసినా లేకపోయినా ఒక హ్యాపీనెస్ అనేది అలా ఉంటూ ఉంటది. సో, ఇక్కడలాగా కొంచెం మెకానికల్‌గా కాకుండా కొంచెం లైఫ్ ఏంటంటే ఏదో ఎక్స్‌ప్లోర్ చేస్తున్న ఫీలింగ్ ఉంటది. ఊళ్ళో ఆ గ్రీనరీ మధ్యలో ఉండడం ఎంతైనా కూడా ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అంతే. అక్క ఎప్పుడైనా హాలిడేస్ వస్తున్నాయి అంటే ముందే ప్లాన్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. మనకి ఇక్కడ ఉండడం ఎక్కువ ఇష్టం లేదు. రియాలిటీలో అయితే ఎవరికీ ఇష్టం ఉండదు. ఊర్లో ఉంటే బావుంటుంది. కొంచెం ఆ అట్మాస్ఫియర్‌లో బతికితే చాలు, హెల్తీగా ఉంటే చాలు, ఆర్గానిక్‌గా ఉంటే చాలు అని చాలా మంది అనుకుంటారు గానీ ఇట్స్ డిపెండింగ్ ఆన్ సిట్యుయేషన్స్ అన్నమాట. పిల్లల ఎడ్యుకేషన్ ఒక్కోసారి ఆపుతుంది. తర్వాత కొన్ని కొన్ని మన ఆఫీసెస్ గానివ్వండి, ఇవన్నీ కొన్ని ఆపుతాయి. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే అక్కడ ఉండే అదృష్టం వస్తే గనుక నోబడీ విల్ మిస్ దట్ హ్యాపీనెస్ కదా! సో, మేమెళ్ళినప్పుడైతే ఇలా మొత్తం తిరుగుతూ ఉంటాం అన్నమాట. చాలా వరకు ఇంట్లో ఉండేది తక్కువ. అలాగా ఊర్లు తిరుగుతాము. లేకపోతే ఏదైనా పనుంటే బయటికెళ్ళిపోతాము. చాలా ఆఫీస్ ఉన్నంత సేపు ఆ నెట్‌వర్క్‌లో ఉండి కొంచెం ఆ వర్క్స్ అన్ని త్వరగా కంప్లీట్ చేసుకొని ఊర్లో ఉన్నామంటే ఇంకా ఫ్రీ టైమ్ ఉంటే అలా అలా తిరగడమే అన్నమాట. అండ్ చాలా ప్లేసెస్‌కి మేము నడిచి గూడా ఎళ్ళాము. మా సిస్టర్స్ అందరూ గూడా. కాకపోతే అవన్నీ నేను క్యాప్చర్ చేయలేదు కానీ సో, నేచురల్‌గా వచ్చేవి మన చేత్తో మనం కట్ చేసినప్పుడు భలే అనిపిస్తదసలు. ఇక్కడ పపాయ గూడా ముగ్గురే అంట తీసుకొచ్చాడు. అండ్ ఇంకసలు ఆకాంక్ష అయితే గుమ్మడికాయలు ఇవి కోసినవి కొన్నే. ఇంకా అలా కట్ చేస్తుంటే వాడు చాలా హ్యాపీగా అంటే ఇప్పటివరకు చూడలేదు కదా! సో, అలా కట్ చేస్తుంటే ఒక్కొక్కటి తీసుకొచ్చి చాలా నీట్‌గా పేర్చాడనమాట. ఒక లైన్‌గా నీట్‌గా పేర్చుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళ తాతయ్యతో. ఇంకా తర్వాత హాలిడేస్‌లో ఉన్నన్ని రోజులు కూడా వాడు డైలీ మా డ్యాడీ మర్చిపోయినా గాని మా నాన్నగారు కూడా వెళ్ళిపోయేవాడంట పొద్దున్నే లేపి నేను ఆవు దగ్గరికొస్తా, నేను ఆవు దగ్గరికొస్తా. కౌసు ఇప్పటికి స్టిల్ ఫోను చేశారనుకో, ఇగో కౌసున్నాయి అంటే అప్పుడు మాట్లాడతాడు. నార్మల్‌గా అయితే మాట్లాడడు గానీ, కౌసున్నాయి అంటే అప్పుడు మాట్లాడతాడనమాట. అమ్మ అయితే పప్పీసున్నాయి అని చెప్పేసంటే అప్పుడు మాట్లాడతాడు. సో, ఇవన్నీ మంచి గుమ్మడికాయలు అందరికి పండగ టైంలో ఏంటంటే దప్పలం పెడతారు కదా! సో, అప్పుడు ఇవన్నీ కట్ చేసి తెలిసిన వాళ్ళందరికి ఇచ్చేసారనమాట. సో, ఇది అండ్ మొత్తం ఆ ప్లేస్ అంతా కూడా చాలా అనిపించింది మాకు. చాలా సేపు అక్కడే టైమ్ స్పెండ్ చేసాము.
ఎందుకంటే పొలాల్లోకి డైరెక్ట్‌గా మేము అదే యాస్ ఎ లేడీస్ మేము వెళ్ళడానికి కొంచెం పాసిబిలిటీస్ ఉండవు. కానీ ఏంటంటే ఇక్కడ మొత్తం ఒక షెడ్‌లా ఉంటది. అండ్ కూర్చోడానికి ఉంటది. అండ్ కొంచెం లోపలికుంటదనమాట. సో, అందుకని ఎక్కువ సేపు అక్కడే ఉన్నాము. నెక్స్ట్ వచ్చినప్పుడు అక్క, భవ్య ఇద్దరు గూడా వచ్చారనమాట. నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు. కాకపోతే అది మేము క్యాప్చర్ చేయలేదు. సో, ఇది ఇలా ఉన్నాయి కానీ ఇలానే లోపల కట్ చేస్తుంటే మనకి యెల్లోయిష్ కలర్‌లో ఉంటది. అండ్ కర్రీస్‌లో వేసుకుంటారు. అండ్ మీకు తెలుసు కదా! నార్మల్ మనకి పండు రంగులో రావాల్సిన అవసరం లేదు. ఏ కలర్‌లో ఉన్నా కూడా కర్రీ చేసుకుంటారనమాట. అండ్ చిన్న ప్లేస్ కానీ ఎంత ప్లెజెంట్‌గా ఉందంటే అసల అక్కడక్కడ మా మావయ్య డెవలప్ చేసుకున్నాడు. అక్కడక్కడ ఒక్కొక్క మొక్కుంటది. వెనకాల మామిడి చెట్టు ఉంది. మేము వెళ్ళిన టైంకి కొంచెం పూతది సరిగ్గా లేదనమాట. అండ్ ఇక్కడెక్కడ అరటి చెట్లేసాడు. అంటే ఎక్కడెక్కడ ప్లేస్ ఉంటే అక్కడక్కడ అంతా ఒక్కొక్క మొక్కలు వేసుకుంటూ చాలా బాగుంది. చాలా మంచిగా చేసుకున్నాడు. అలాగే మా డ్యాడీ కూడా అన్నీ నీట్‌గా పెట్టుకుంటారనమాట. గేదెల దగ్గర కూడా చాలా నీట్‌గా ఉండాలి. పొద్దున్నే వెళ్తారు, మళ్ళీ సాయంత్రం వెళ్తారు. అవన్నీ చాలా నీట్‌గా ఉండాలి. వాటికి కూడా దోమతెరలని, ఫ్యాన్‌లని అన్నీ వాటిని కూడా మనకులానే మంచిగా చూసుకుంటారనమాట. శ్రీయాన్ష్ ఆ టైంలో లేడు. వాడికి వాళ్ళ అమ్మమ్మ ఉంటే చాలు. తాతయ్య ఉండాలి. బట్ అమ్మమ్మ ఎక్కువ ఫేవరెట్ అనమాట. అక్కడే ఉన్నాడు. అండ్ మేమిలా బయటకొచ్చి ఇవన్నీ చూస్తూ ఉన్నామనమాట. పక్కనే ఇంకొక చిన్నాన్నది కూడా పక్కనే ఆనుకుని ఉంటదనమాట. అక్కడ కూడా కొంతసేపు చూసి అక్కడంతా అక్కడైతే ఇవి మన సపోటా చెట్టు ఉందనమాట. మా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర కూడా చాలా పెద్ద సపోటా చెట్టు ఉండేది. అక్క తినేది కాదు గానీ, మా అమ్మ అయితే మంచిగా గడ్డిలో పెట్టి, వాటిని మొక్కబెట్టి ఇచ్చేది. అప్పట్లో మనకి స్నాక్స్ అంటూ ఏముండేవి. సో, ఉన్న నేచురల్‌గా ఉండే ఫ్రూట్స్, జామకాయలు ఎక్కువ తినేవాళ్ళం చిన్నప్పుడు. ఇట్లాగా సపోటా ఎక్కువ తినేవాళ్ళం. ఇప్పుడంటే కొంచెం కొనుక్కొని తినాల్సిన సిట్యుయేషన్ కానీ, అప్పుడు ప్రతి దగ్గర ఏదో ఒక చెట్టు ఖచ్చితంగా ఉండేది. ఫ్రూట్స్ కొనడం అంటే అసలు చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అనమాట. హెల్త్ బాగోకపోతేనే ఫ్రూట్స్. అదర్‌వైస్ మనకి ఇంట్లో ఇవి జంతువులు కానీ, మురుకులు కానీ ఇవన్నీ ఏవో ఒకటి అలా వేస్తూ ఉంటారు. పిల్లలు హాలిడేస్ అంటే మాకు స్నాక్స్ ఊరికే మనం బయట ఇప్పుడు పిల్లలకి లేస్ కొని ఇచ్చినట్టు కాకుండా లేస్, చిప్స్ ఇవన్నీ ఏమి ఉండేవి కాదు అప్పట్లో. ఆ! కొనుక్కోవాలన్నా గూడా ఒక రూ. 1కి మేము కూడా అక్కడికెళ్ళి ఏదైనా బఠానీలు ఈ టైప్ ఆఫ్ ఉండేవి స్నాక్స్ అప్పట్లో. పిప్పర్‌మెంట్‌లు అవి కొనుక్కునేవాళ్ళం. అండ్ లేదంటే చాలా వరకు ఇంట్లోనే ఏదో ఒకటి పెద్దది రొట్లా వేయడము, లేదంటే సీజనల్‌గా వచ్చినప్పుడు తాటి రొట్లు, తాటి చాకులు, తర్వాత మ్యాంగో వచ్చినప్పుడేమో ఇవి మ్యాంగో జెల్లీ వేయడము. సో, ఇవన్నీ కూడా ఆహ్, అయ్యేవన్నమాట. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి చిక్కుడు పాదు ఎప్పుడో పెట్టారంట. అది ఇప్పుడు మేమెళ్ళిన టైంకి చిక్కుడుకాయలన్నీ కాస్తూ ఉన్నాయన్నమాట. సో, అవి కూడా అన్నీ చాలా జాగ్రత్తగా ఒకటి రెండు కోసుకుంటూ చాలా ఎక్కువయినాయి. ఒక హాఫ్ కేజీ పైన ఉంటాయన్నమాట. సో, అవన్నీ అక్కడుండి అవన్నీ కట్ చేసి తీసుకున్నాము. అండ్ ఊర్లో ఏంటంటే కర్రీస్ కోసం కూడా అసలు మా అమ్మ అటు ఇటు వెళ్తది. ఏదో ఒకటి ఏసి వండేస్తది బావుంటది. బట్ ఇక్కడ ఎక్కువ ఏంటంటే వెజిటబుల్స్ ఎక్కువ కుక్ చేయాల్సొస్తది. ఆ న్యూట్రిషన్ వాల్యూ అప్పుడే పోతదనుకోండి. ఆఫ్‌కోర్స్ ఆర్గానిక్‌కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనం నేచురల్‌గా పండించేవి త్వరగా ఉడికిపోతాయి. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటాయి. ఈవెన్ వంకాయ కూడా చాలా ఇష్టంగా తినేవాళ్ళం చిన్నప్పుడు. కానీ ఇక్కడ నాకు తెలంగాణలో గాని నార్మల్‌గా ఎప్పుడైనా వంకాయ మసాలా అని వండారనుకోండి. అది ఎంత గట్టిగా ఉంటదంటే వంకాయ అసలు తినడానికి టేస్ట్ కూడా అనిపించదు. సో, అట్లా.